రాజకీయం అనేటటువంటి దాంట్లో ఒకటి మనం దాంట్లోనే సాగాలి. కౌన్సిలరా, కార్పొరేటరా, వార్డు మెంబరా, అక్కడి నుంచి బిగిన్ అయ్యి మనం అంతకంటే ఎదగాలనుకుంటే రాజకీయాలు చేయడం ఉపయోగం. అలా కాకుండా చుట్టూతా ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారనో, స్నేహితులు చెప్తున్నారనినో, బంధువులు అందులో ఉన్నారనినో అందులో దూరడం అంటే చెరుకు మిషన్లో మన చెయ్యి పెట్టడమే. ప్రతి ఒక్క కార్యకర్త, అన్ని పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సినది. లేదా రాజకీయ కార్యకర్తగా ఉండొచ్చు, పరిమితం. వాళ్ళకి ఇంత సమయం కేటాయిస్తాం. ధర్నా అంటే ధర్నాలో పాల్గొంటాం, రాస్తారోకలు పాల్గొంటాం, లేదంటే ప్రచారం అంటే ప్రచారంలో పాల్గొంటాం. అంతవరకు చేసేసి వెళ్ళిపోయి మన వ్యాపారం మనం చేసుకోవాలి, మన ఉద్యోగం మనం చేసుకోవాలి. అలా కాకుండా ఈ నాయకుడు వచ్చేస్తే భూమి దద్దరిల్లిపోతుంది, ఆకాశం కిందకు వచ్చేస్తుంది, భూమి పైకి వెళ్ళిపోతుంది, లేదంటే ఒక్కసారిగా అమెరికాగా మారిపోతుంది, లేదంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉండిపోతుంది. ఇదంతా ప్రచారంలో ఉండేటటువంటి ఆ పటాటోపానికి మనం పడిపోకూడదు. బాధ్యతగా ఉండాలి మనము, మన కుటుంబము అన్నటువంటి. అది మిస్ అయితే ఏంటి? ఇప్పుడు వెంకటేష్ అనేటటువంటి ఐటీడీపీ కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. తను నారా లోకేష్ని కోట్ చేస్తూ మెన్షన్ చేసుకొచ్చింది, అది అన్న మా కుటుంబాన్ని చూసుకోండి, తన ఆర్థిక ఇబ్బందులు. లోకేష్ కూడా స్పందించారు, ఇట్లాంటిది ఏదన్నా ఉంటే కనుక మాతో చెప్పండి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనసు బాధేస్తుంది అన్నటువంటి. సమస్యల్లో ఏంటంటే నీ వ్యాపారం, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం లేదు. పార్టీ అభిమానం ఉండు, తప్పేలే. పార్టీ కార్యకర్తగా కూడా ఉండు, తప్పేంలే. కానీ అంతకు మించి ఎక్కువ ఉన్న ఆస్తులు తగలేసుకోవడము, లేదంటే మన పని మానేసి పార్టీ కార్యకలాపాలకి మీ ఫిక్స్ అయిపోతే ఆర్థిక అవసరాలు ఎవడొచ్చి తీరుస్తాడు? ఇప్పుడు నీకు 10 లక్షల అప్పు ఉంది, వచ్చి ప్రభుత్వం తీర్చుద్దా? అధికార పక్షం తీర్చుద్దా? లేకపోతే ప్రతిపక్షం తీర్చుద్దా? ఎవరు తీరుస్తారు? నీ ఆర్థిక సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి, నీ బాధలు నువ్వే పడాలి. ఇంకా రాజకీయ పార్టీల వల్ల ₹1 కోటి కాంట్రాక్ట్ వచ్చింది కదా అని చెప్పేసి తీసుకుని ఇటు లంచాలు ఇచ్చి, మామూళ్ళు ఇచ్చి, ఆ తర్వాత ఈ డబ్బులు బిల్లులు రాక పాపర్లు అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు వైసీపీ హయాంలో జరిగింది, అంతకుముందు తెలుగుదేశం హయాంలో. అయినా మనకి బుద్ధి రాక ఆ చివరి నిమిషంలో ఆ 60 లక్షల బిల్లు వచ్చింది చాలే, ₹1 కోటి తగలేసి 60 లక్షల బిల్లు తీసుకుని సంతోషపడేటటువంటి మనస్తత్వంతో 40 లక్షల ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. కాబట్టి రాజకీయం అనేటటువంటిది నిజంగా అయితే కనుక నాలాంటి వాళ్ళ కోరిక అయితే విద్యావంతులు, ఆలోచనా పరులు, బాధ్యత కలిగిన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలని కోరుకుంటా. కానీ కర్మ ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డబ్బున్నోడు మాత్రమే రాజకీయం చేయాలి. ఎందుకంటే ప్రజలకి రాజకీయ నాయకుడు అంటే పైసలు ఇవ్వడం వాడి బాధ్యత, ఇవ్వకపోతే వాడి కర్మ అనే మెంటాలిటీ ఉన్నది. అలాంటప్పుడు మనం ఎదగలేం. ఎదగలేనప్పుడు రాజకీయం అవసరమా?